ఒక కేస్ స్టడీ అబౌట్ social media influence, how social influence and persuasion can be used by the people. The case study of stunt philanthropy. Stunt philanthropy అనే కాన్సెప్ట్ చెప్పాను కదా. స్టంట్ ఫిలాంథ్రపీ అంటే ఏంటి? యూ మేక్ ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ యూ లుక్ లైక్ ఎ ఫిలాంథ్రపిస్ట్ బై క్రియేటింగ్ అ సినారియో, బై క్రియేటింగ్ ది అట్రాక్టివ్ వీడియోస్. సో ఆకర్షణీయమైనటువంటి వీడియోల్ని సృష్టించడం ద్వారా పబ్లిక్కి సహాయం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం, దాన్ని స్టంట్ ఫిలాసఫీ అని అంటాం, స్టంట్ ఫిలాంథ్రపీ అని అంటాం. స్టంట్ అంటే ఏంటి? ఒక సీన్ క్రియేట్ చేయడం అన్నమాట, ఒక ఫైటింగ్ లాంటి పరిస్థితి. సో ఇతను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మిస్టర్ బీస్ట్ అంటారు ఇతన్ని. వీడి పేరు వేరే, డొనాల్డ్ అని వీడి పేరు. యాక్చువల్ పేరు అయితే, రియల్ పేరు అయితే డొనాల్డ్. వీడి యూట్యూబ్ నేమ్ మిస్టర్ బీస్ట్, సోషల్ మీడియా నేమ్ మిస్టర్ బీస్ట్. సో ఇతను ఈ స్టంట్ ఫిలాంథ్రపీలో జరిగేటటువంటి యాక్టివిటీస్ ఏంటంటే, యూ క్రియేట్ ఎ వీడియో అండ్ మొబిలైజ్ ద మనీ ఫ్రమ్ దట్. అలాంటి వాటిలో మొట్టమొదటిసారిగా ఏఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్. ఏఎల్ఎస్ అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ మొదటిసారిగా 2014లో ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు, చేసే ఉంటారు కొంతమంది. అక్కడ ఐస్ బకెట్ ఛాలెంజ్ మొదలు పెడితే ఇండియాలో రైస్ బకెట్ ఛాలెంజ్ అని పెట్టారు. అంటే ఐస్ బకెట్ ఛాలెంజ్లో ఏం చేస్తారు? ఇట్లా ఐస్ నీళ్ళు తీసుకొచ్చుకుని నెత్తి మీద వేసుకుంటారు. ఆ రైస్ బకెట్ ఛాలెంజ్లో ఏం చేయాలి? రైస్ తెచ్చుకుని నెత్తి మీద వేసుకోవాలి. ఆ రైస్ని 10 మందికి పంచాలి. అలాంటి స్కీమ్ అనమాట. ఇక్కడ ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ చేసి ఒక వీడియో తీసి నువ్వేం చేయాలంటే ఇంకొకటికి ట్యాగ్ చేయాలి. ట్యాగ్ చేసిన ప్రతిసారి నువ్వు ఆ వీడియో కంపెనీ నీకు డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఆ డబ్బులు నీకు కాకుండా డైరెక్ట్గా ఏదైతే ఏఎల్ఎస్ అనే ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళకి వెళ్తుంది. ఇలా ఆల్మోస్ట్ వీళ్ళు $14 మిలియన్ సంపాదించారు. ఇది దేనికోసం? సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కోసం అనమాట. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు బిఫోర్ బికమింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అండ్ ఇది ఈ గత 2 రోజుల నుంచి ఉన్నటువంటి ఒక ట్రెండ్ నడుస్తుంది చూడు. ఈ వీడిని అరెస్ట్ చేయాలని చెప్పాడు. వీడు కూడా ఒక మిస్టర్ బీస్ట్ లాంటివాడే. ఏం పేరు? హర్ష సాయి. ఒక కేస్ స్టడీ లాగా చూద్దాం. హర్ష సాయి ఈజ్ ఎ ప్రామినెంట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ఇండియా. అంటే ఆల్మోస్ట్ హీఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 1 crore ఫాలోవర్స్ ఇన్ హిజ్ అకౌంట్. యూట్యూబ్ ఫాలోవర్స్ 1 crore ఉన్నారు. And where he engages in stunt philanthropy and has generated a large following, often referred to as India's Mr. Beast. This person is known as the Mr. Beast. And similar to Mr. Beast, his work has sparked discussions about the ethics of gamified charity. Gamified charity అంటే ఈ చారిటీ యాక్షన్ చేస్తాడు, చాలామందికి డబ్బులు ఇవ్వడం. అంటే ఇతను చేసే చారిటీ యాక్టివిటీస్లో ఎలా ఉంటాయో చెప్తాను. విత్ సమ్ క్వశ్చనింగ్ వెదర్ హిస్ జనరాసిటీ ఈజ్ అ మీన్స్ టు ఫేమ్ అండ్ వెల్త్, వైల్ అదర్స్ సీ ఇట్ యాజ్ అ వే టు లివరేజ్ ది పవర్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఫర్ ద గుడ్. లివరేజింగ్ ది పవర్, దట్ ఈస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎమర్జ్ అవ్వడం. సో హర్ష సాయి స్పెండ్స్ అ లాట్ ఆఫ్ మనీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పూర్ పీపుల్. ఇప్పుడు వీడి చేతిలో ఇక్కడ ఒక 100 రూపీస్ కట్టలు 5 ఉన్నాయి, ఇక్కడ ఒక 5 ఉన్నాయి, అంటే ₹1,00,000 ఇస్తున్నాడు ఎవరికో. ఇంక్లూడింగ్ ప్రొవైడింగ్ దెమ్ విత్ ద ఫ్రీ హోమ్స్. కొంతమందికి ఉచితంగా ఇల్లు కట్టించాడు. 5 స్టార్ హోటల్స్ 5 ఏర్పాటు చేసి పేదల కోసం అన్నాడు. ఆ 5 స్టార్ హోటల్స్. టర్నింగ్ ఏ పూర్ మిల్క్ మ్యాన్ ఇంటూ ఏ మిలియనియర్. వాడు 10 లక్షలు ఇచ్చి ఒకడు పాలు పోసే ఆయనకి. అలాగే మేకింగ్ ఏ బార్బర్ ఇంటూ ఏ మిలియనియర్. ఓపెనింగ్ ఏ ఫ్రీ పెట్రోల్ బంక్. ఒక పెట్రోల్ బంక్ కొని దానికి ఫ్రీగా మీరు వేసుకోండి అని చెప్పాడు. అండ్ హిస్ గోల్ ఈస్ టు బ్రింగ్ స్మైల్స్ టు ది ఫేసెస్ ఆఫ్ ద పోర్. ఇంతవరకు ఒక సినారియో చూపించాం. ఇది ఈ హర్ష సాయి అనేవాడు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. అంటే నాకు మొదటి నుంచి డౌట్, వీడికి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి. ఒక పట్టాన్ని నమ్మకం ఉండదు మనకి. ఇంక్లూడింగ్ అతను కూడా చెప్పు, సోను సూద్ లాంటి వాడు కూడా ఇటువంటి స్టంట్ ఫిలాంథ్రపిస్టే. దీంట్లో ఎథికల్ ఇష్యూస్ ఏంటి? హీఈస్ గేమిఫైడ్ చారిటీ అండ్ మోటివ్స్ అండ్ ద వైలేషన్ ఆఫ్ లా ఆర్ ద 2 మేజర్ ఎథికల్ ఇష్యూస్ బిహైండ్ దిస్. ఎందుకంటే ఇప్పుడు వీ ప్రమోట్ కొన్ని గేమింగ్ యాప్స్ని, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఆ ప్రమోషన్లో భాగంగా వీడేం ఫ్రీగా ప్రమోట్ చేయడు. ఆల్మోస్ట్ ఒక 500 కోట్ల రూపాయలు డీల్ జరిగింది.
ఈ ప్రమోషన్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం 500 కోట్ల రూపాయలు. అంటే మరి మన వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి ఒక లేడీ కూడా ఉంది ఈ కేసు పెట్టిన వాళ్ళలో. ఆ పాప పేరేంది, శ్యామల. శ్యామల ఒకవైపు ఏమో వాళ్ళకి వైఎస్ఆర్సిపికి అనుకూలంగా మాట్లాడుతూ స్టేట్స్మన్గా ఉంటూ, అండ్ ఒక బెట్టింగ్ యాప్ని కూడా ఆంధ్ర 365 అనే ఒక బెట్టింగ్ యాప్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంది. ఎందుకు చేస్తారు వీళ్ళు? సరదాగా ఫ్రీగానా అంటే కాదు, దానికి డబ్బులు ఇస్తారు, కోట్ల రూపాయలు పైసలు ఇస్తారు. అంటే వీళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళకి 500 కోట్లు ఇచ్చాడంటే ఓన్లీ హర్ష సాయికి, వీడు ఒక సినిమా కూడా తీయడానికి స్టార్ట్ చేసాడు ఒక హర్ష సాయి అనేవాడు. అది మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు భయం వేసింది. ఏ విషయంలో భయం వేసింది అంటే రాజమౌళి ఏమైపోతాడు అని చెప్పి, ఆ భయం కూడా పట్టుకుంది. కానీ ఇది ప్రస్తుతానికైతే అది ఓన్లీ ట్రైలర్ వరకే మాత్రమే ఆగింది. అండ్ దీని నుంచి వచ్చినటువంటి ఇష్యూ ఏంటి అంటే, దిస్ పర్సన్ హ్యాస్ లాంచ్ దిస్ ప్యాడ్. అంటే గేమిఫైడ్ చారిటీ అనేది ఏంటి, ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ద్వారా తెలంగాణలో, ఓన్లీ తెలంగాణలోనే లాస్ట్ 1 ఇయర్లో, అంటే ఈయన ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు, 1000 మంది సూసైడ్లు చేసుకున్నారు. అది 1000 మంది. వీడి వల్ల బెనిఫిట్ అయిందో 10 మంది ఉండొచ్చు. ఓ 10 మందికి ఇట్లా పైసలు ఇచ్చి, ఇల్లు కట్టించి, లేకపోతే అన్నం పెట్టించి, 5 స్టార్ హోటల్లో స్టే ఇప్పించి, ఫ్రీగా 10 లీటర్ల పెట్రోల్ పంపించి, మ్యాక్సిమం ఒక 10-20 మంది బెనిఫిట్ పొందవచ్చు. కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్లలో ఇరుక్కొని చనిపోయిన వాళ్ళు ఎంతమంది? 1000 మంది సూసైడ్లు చేసుకున్నారు. మనకు కనపడకుండా ఇంకా చాలామందే ఉంటారు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల, అంటే ఇది బెట్టింగ్ యాప్స్ ఎలా ఆపరేట్ అవుతాయంటే, ఇనీషియల్గా చిన్న మొత్తాల్లో మనం డబ్బులు పెడతాం. పెట్టినప్పుడు విన్నింగ్ అండ్ లూజింగ్ రేషియో విల్ బి 70:30. అంటే దాని సంబంధించిన ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి లాగరిథమ్స్ అలా తయారు చేస్తారు. ప్రీ ప్రోగ్రామ్డ్ ఉంటాయి, న్యాచురల్గా ఆటోమేటిక్గా ఉండవు, ప్రీ ప్రోగ్రామ్డ్గా ఉంటాయి. కాబట్టి ఇనీషియల్గా నువ్వు 10 రూపాయలు పెట్టావు అనుకో, బెట్టింగ్ 20 రూపాయలు వస్తాయి. అండ్ విన్నింగ్ అండ్ లూజింగ్ రేషియో విల్ బి 70:30. అంటే 10 సార్లు బెట్టింగ్ పెడితే 7 సార్లు గ్యారంటీ గెలుస్తావు, 3 సార్లు ఓడిపోవచ్చు. ఇనీషియల్గా నిన్ను 3 సార్లు కూడా గెలిపిస్తారు. నీకు కొంచెం నమ్మకం ఉండడం కోసం ఒకసారి ఓడిస్తారు. అది. అండ్ తర్వాత నువ్వు ఇది గెలుస్తున్నా అనేటటువంటి ఉత్సాహం వస్తుంది కదా. ఉత్సాహం వచ్చినప్పుడు ఏం చేస్తావు? 10 రూపాయలు, 100, 1000 అట్లా పెట్టుకుంటూ వెళ్తావు. 10 గేములు 9 గేములు వరుసగా గెలిచినప్పుడు నువ్వేం చేస్తావంటే 1,00,000 రూపాయలు పెడతావు. 1,00,000 రూపాయలు పెట్టంగానే ఆ లాగారిథం రివర్స్ అవుతుంది. 1,00,000 ఎప్పుడైతే పెట్టడం మొదలు పెడతావో లాగారిథం రివర్స్ అవుతుంది. అంటే విన్నింగ్ రేషియో విల్ బి 30%, లూజింగ్ రేషియో విల్ బి 70%. కొన్ని యాప్స్లో అయితే దాన్ని 10:90 కూడా చేస్తారు. చేయడంతో 1,00,000 రూపాయలు పోయినాయి. కానీ నువ్వు ఆల్రెడీ 9 గేములు గెలిచావు కదా, ఇదేదో మన అదృష్టం బాగాలేదనుకుంటా, నెక్స్ట్ గేమ్ డెఫినెట్గా గెలుస్తానని చెప్పి 1,00,000 రూపాయలు అప్పు చేసి తీసుకొచ్చి మళ్ళీ పెడతాం. అండ్ తర్వాత అట్లా ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారంటే ఇంకొక యాప్ ఓపెన్ అవుతుంది దాంట్లో నుంచి, దాని నుంచి ఇంకొక యాప్ ఓపెన్ అయ్యి అదేం చేస్తుంది, నిన్ను ఉచితంగా మేము అప్పిస్తామని చెప్తుంది. నువ్వు ఎలాంటి సెక్యూరిటీ పెట్టక్కర్లేదు, కొలాటరల్ పెట్టక్కర్లేదు అని చెప్తుంది. ఇదేదో బాగానే ఉంది. ఈ యాప్ని ఆడుకోవడానికి, ఈ యాప్లో ఆడుకోవడానికి ఉచితంగా ఇంకొక యాప్ నీకు అప్పులు ఇస్తుంది. ఈ రెండు ఒకటి, ఈ రెండు చైనాకి సంబంధించినటువంటివే. చెక్కేస్తారు నీకు ఇంకా అనే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ నువ్వు అప్పు తీసుకుంటావు, 5 లక్షల వరకు నీకు ఎలాంటి కొలాటరల్ లేకుండా అప్పులు ఇచ్చేస్తారు. నువ్వు అప్పులు తీసేసుకుని ఇక్కడ పెట్టేస్తావు, ఈ గేమ్లో పెట్టేస్తావు, పోతాయి. ఒక 22-year-old బాయ్ ఇలా మొత్తం 30 లక్షలు అప్పు తీసుకున్నాడు రకరకాల సోర్సెస్ నుంచి. ఇన్నేసి డబ్బులు పెడతా ఉంటే దానికి అర్థమవుతూ ఉంటుంది, లాగారిథమ్స్కి అర్థమవుతుంటుంది, వీడు పెడుతున్నాడు ఇంకా పెడతాడనే విషయం అర్థమవుతుంది. అండ్ ఇంకొక యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్లో నీకు జాతకం చెప్తారు. ఆ జాతకంలో ఏముంటుందంటే, నీకు ఈ రాబోయే 24 గంటల్లో నీకు ధనయోగం ఉంటుందని చెప్తారు. అనేటప్పటికి నువ్వు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ యాప్కి వెళ్తావు. సెకండ్ యాప్లో ఏముంటుంది, అప్పులు ఇచ్చేవాడు ఉంటాడు, అప్పు తీసుకుంటావు. మూడో యాప్లో ఏం చెప్పింది, నీకు ధనయోగం ఉందని చెప్పింది. ఎలా వస్తుందో ధనయోగం, ఈ యాప్ ద్వారా అప్పు తీసుకోవడం ద్వారా వచ్చి ఇక్కడ మళ్ళీ పెడతాం. పోయింది ధనయోగం. ఎవరికి ఉంది? ఆ యాప్కి ఉంటుంది, నీకు కాదు. ఆ రకంగా 30 లక్షలు అప్పు తీసుకుని మొత్తం ఫ్యామిలీలో 3 ఉంటే 3 చచ్చిపోయారు, 3 సూసైడ్ చేసుకున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి యాక్చువల్గా ఇది మనకి
2017లోనే తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మీద నిషేధం విధించారు. దేని ఆధారంగా అంటే 1867లోనే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం చేశారు. బేస్డ్ ఆన్ ద 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్, గ్యాంబ్లింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్ అండ్ ద కన్సర్న్ స్టేట్స్ హ్యావ్ టు మేక్ ద లా ఫర్ దట్. మనకి బిఎన్ఎస్లో కూడా ఉంది, అంటే భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 318లో ఈ బెట్టింగ్లు నిషేధం అనేటటువంటి ప్రొవిజన్ ఉంది. అండ్ ప్రతి రాష్ట్రం దానికి సంబంధించి ప్రత్యేకంగా చట్టాలు చేయాలి. 2017లో తెలంగాణలో చట్టం చేశారు. ఆన్లైన్లో కానీ లేకపోతే రియల్గా కానీ బెట్టింగ్లు చేయకూడదు. సో అది పూర్తిగా ప్రొహిబిట్ అయినటువంటి వ్యవహారం. సో కనుక ఈ ఇల్లీగల్గా చేసినట్టే లెక్క. బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడం అంటే నువ్వు ఇల్లీగల్ యాక్షన్ చేసుకున్నట్టు. జనరల్గా పోలీసులు మామూలుగా దొంగతనాలు, డైరెక్ట్గా దొంగతనాలు చేసేవాళ్ళు, హత్యలు, ఇటువంటి విషయాలు, లేకపోతే ట్రాఫిక్, ఇటువంటి ఫిజికల్ విషయాలు చూస్తుంటారు అంతే. ఈ ఆన్లైన్లో జరిగేటటువంటి బెట్టింగ్ ప్రమోషన్లు చూడరు. కానీ సజ్జనార్ గారు ఈ విషయం చూశాడు. చూసి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీసులకి, అంటే ఆయన ఆర్టీసీ ఎండీగా ఉండడం వల్ల డైరెక్ట్గా యాక్షన్ తీసుకోడు, పోలీస్ కమిషనర్కి ట్యాగ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ తెలంగాణలో దీని మీద ఎక్కువ సీరియస్ యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. 11 మంది మీద కేసు పెట్టారు. వీడు 10 మందికి డబ్బులు ఇచ్చి 1000 మంది చనిపోవడానికి కారణమయ్యారు ఇటువంటి వాళ్ళందరూ కలిసి. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చింది, ఫిలాంథ్రపీ చేసింది 10 మందికి. ఎవడైనా దానం చేస్తే సీక్రెట్గా చేయాలి, కానీ వీళ్ళేమో బహిరంగంగా చేస్తున్నారంటే దాన్నే స్టంట్ ఫిలాంథ్రపీ అని అంటున్నారు. సోనూ సూద్ చేసింది కూడా అటువంటి స్టంట్ ఫిలాంథ్రపీ. ఆయన సహాయం చేసింది 1.5 కోటి అయితే ఆయన యాక్చువల్గా ఎన్ఆర్ఐల ద్వారా పొందినటువంటిది 21 కోట్ల రూపాయలు. 20 కోట్లు ఓన్లీ 1.5 కోటి ఖర్చు పెట్టాడు. బిల్డప్ ఇచ్చింది 100 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ప్రజలకి ప్రదర్శన చేశాడు. సో అటువంటి స్టంట్ ఫిలాంథ్రపీ, గేమిఫైడ్ చారిటీ అండ్ మోటివ్స్ ఆర్ దేర్ అండ్ వైలేషన్ ఆఫ్ ద లా. ఇది ఏ చట్టం? 2017లో తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం విధించిన నిషేధాన్ని ఫాలో కాకపోవడం. ఒక ఇంటర్వ్యూలో ఈ సాయిని అడిగితే, ఇలా చేస్తున్నారు, గ్యాంబ్లింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, మంచిది కాదు కదా అని అంటే, చేస్తాను, నేను చేయకపోతే ఇంకెవడు చేస్తాడు, వేరేవాడు చేస్తాడు, నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు డబ్బులు వస్తేనే 10 మందికి పంచగలుగుతాను అనేటప్పటికీ, సాయి అన్న నువ్వు మామూలు అన్నవు కాదు, నువ్వు అన్నలకే అన్న అని చెప్పి పబ్లిక్లు కామెంట్ పెడతారు. అలాంటి ఒక ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫిలసాఫికల్ థియరీస్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్ ఈస్ దట్ యుటిలిటేరియనిజం. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద యుటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో యుటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం హ్యాపీనెస్ ఆఫ్ ది మ్యాక్సిమం నెంబర్ అనే పర్స్పెక్టివ్ చూసుకోవడం. బట్ దో ఇట్ ఈస్ కాజింగ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది మ్యాక్సిమం నెంబర్, దెర్ ఈస్ ఎ డైమెన్షన్ ఆఫ్ ద బెనిఫిట్ వర్సెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువగా సెల్ఫ్ ఇంట్రెస్టే ఉంది. ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? పాపులారిటీ పెంచుకోవడం ద్వారా, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా మారడం ద్వారా, ఇలాంటి బెట్టింగ్ యాప్లని ఆకర్షించడం ద్వారా, ఆ కంపెనీలతోటి డీల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా, 500 crores డీల్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీ పాపులారిటీ పెంచుకునే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది తప్ప పబ్లిక్ వెల్ఫేర్ చేయాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఏదీ లేదు. సో దర్ ఈస్ ఆల్సో ఏ డియంటలాజికల్ అండ్ వర్చ్యూ ఎథిక్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే డెసిషన్ మేకింగ్ అప్రోచ్ ఏ ఉండాలి ఇక్కడ. ద డెసిషన్ మేకింగ్ అప్రోచ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది కాస్ట్ బెనిఫిట్ అప్రోచ్. ఈ ఇష్యూని ఎలా చూడాలి అంటే కాస్ట్ బెనిఫిట్ అప్రోచ్లో చూడాలి. కాస్ట్ బెనిఫిట్ అప్రోచ్ అంటే ఏంటి? హౌ మచ్ యు ఆర్ స్పెండింగ్ అండ్ హౌ మచ్ మనీ దట్ యు ఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్, హౌ మచ్ బెనిఫిట్ యు ఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్. కాస్ట్ అంటే ఏంటి? పెట్టుబడి ఎంత పెడుతున్నాం. ఇప్పుడు ఇందాక చూపించాను, ₹1,00,000 చేతిలో పట్టుకు తిరుగుతున్నాడు, అది ఎవరికి ఇస్తాడో తెలియదు, ఇస్తాడో లేదో తెలియదు, ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటాడేమో అనే విషయం కూడా తెలియదు మనకి. పబ్లిక్లో ప్రదర్శించడం, ₹1,00,000 ఇట్లా ప్రదర్శిస్తున్నాడు, ప్రదర్శించి అది ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టి వాడు సంపాదించింది ఎంత, బెనిఫిట్ పొందింది ఎంత? ₹500 కోట్ల బెనిఫిట్ పొందాడు. జస్ట్ హీస్ థ్రోయింగ్ ₹1,00,000 అండ్ గెయినింగ్, బెనిఫిటింగ్ 500 crore rupees. అది కాస్ట్ బెనిఫిట్ అప్రోచ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ సినారియో. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, హీఈస్ యూజింగ్ ది ఎమోషన్ యాజ్ వెల్ యాజ్ ఇంటెలిజెన్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, టు యూజ్ ద సోషల్ ఇన్ఫ్లుయెన్స్. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు అనేటటువంటి పాయింట్. ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫిలాంథ్రపీ. హీఈస్ ఇంటెలిజెంట్ ఇన్ అండర్స్టాండింగ్ ద లాగారిథమ్స్ ఆఫ్ ద యూట్యూబ్ లాగారిథమ్స్ అర్థం చేసుకునే విషయంలో ఇంటెలిజెంట్గా ఉంటాడు.
పబ్లిక్ని ఏది పెట్టి కొడితే కనెక్ట్ అవుతారో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నింటిని ఉపయోగించి ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. తర్వాత సోషల్ ఇన్ఫ్లుయెన్స్ థియరీ ఈజ్ అనదర్ థియరీ దట్ ఈస్ యూస్డ్ ఇన్ మేకింగ్ ద డెసిషన్. అంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ బై నరేటివ్ బిల్డింగ్ అండ్ బై ఎమోషనల్ కనెక్టివిటీ. సో ఆ ఎమోషనల్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ థియరీని ఉపయోగించి ఈ డెసిషన్ చేయడం జరుగుతుంటుంది. అంటే దీస్ ఆర్ ద డైమెన్షన్ వేర్ బై యూ ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ a philanthropy, whether it is a real philanthropy or it is a stunt philanthropy. అది నిజమైన మానవ సేవ కోసం వీళ్ళు పనిచేస్తున్నారా లేకపోతే ప్రదర్శన కోసం చేసేటటువంటి యాక్టివిటీసా అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో దేర్ ఫోర్ ఇప్పుడు సపోజ్ ఇలాంటి బెట్టింగ్ యాప్ల వలన మీకు ఎప్పుడైనా కనుక ఇటువంటి సజెషన్స్ రావడం జరిగితే డెఫినెట్లీ దాన్ని రిజెక్ట్ చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను ఒకసారి ఈ 3 పత్తాలు ఆడతారు చూడు రోడ్ల మీద, ఆ ఆట ఆడాను. అది హ్యూమన్ బీయింగ్స్తో జరిగేటటువంటిది, ఇదేమో యంత్రాలతో జరిగేది, ఇంకా ఎక్కువ డేంజర్ ఇది. ఆ తర్వాత మళ్ళీ దాని జోలికి పోలేను. ఆట ఆడినప్పుడు ఏం చేస్తారు, ఇట్లా మార్చి జోకర్ ఎక్కడ ఉన్నాడంటే మధ్యలో ఉంటాడు. వాళ్ళ గ్రూప్ వాడు కూడా మనలో కలిసిపోయి ఒకటి ఉంటాడు, ఉండి వాడు మధ్యలో 10 రూపాయలు వేస్తాడు. వేసినప్పుడు వాడు గెలవడం చూస్తాం. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ వేస్తాడు, ఇట్లా తిప్పుతాడు. వాడు ఇక్కడ ఉన్న దాని మీద పెడతాడు 10 రూపాయలు. పెట్టగానే అన్న పెట్టొచ్చారంటే ఆ పెట్టు బాబు నేను కూడా చేశాను కదా అంటాడు. అనగానే దాని మీద 10 రూపాయలు మనం పెడతాం, 10 రూపాయలు వస్తాయి. వచ్చిన తర్వాత ఎంకరేజ్మెంట్ వస్తుంది, గెలిచామనే ఆనందం వస్తుంది, మోటివేషన్ వస్తుంది. ఆ 20 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్గా మన దగ్గర వచ్చింది 10 రూపాయలే, కానీ 20 రూపాయలు లెక్క పెట్టుకుంటాం. 3వ గేమ్ ఆడతాడు. 3వ గేమ్ వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది ఆ జోకర్, అక్కడ 20 రూపాయలు వేసేస్తాం, 40 వస్తుంది. 40 రాగానే 40ని మధ్యలో పెడతాం. మధ్యలో పెట్టంగానే పోతాయి డబ్బులు. సరే పోయినాయి అట్లనే అంటే మనకి ఓవరాల్గా యాక్చువల్గా పోయింది అంత 10 రూపాయలే, కానీ ఓవరాల్గా 40 రూపాయలు పోయింది. కానీ అక్కడ ఆగాం కదా, ఆల్రెడీ 3 గేమ్లు గెలిచాం, నా అంతటి వీరుడు లేడు అనే ఫీలింగ్ లోపల ఉంటుంది. నువ్వు ఎలాగైనా గెలవు, పెట్టు అని చెప్పి మనలో ఒక మోటివేషన్ ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఇంకో 100 రూపాయలు పెడతాం, లెఫ్ట్లో పెడతాం, అది కూడా పోతాయి. వాడు ఏం చేసాడంటే ఇట్లా చేసి డబ్బులు అయిపోయినాయి దగ్గర. చేతికి వాచ్ ఉంది, అప్పటి నుంచి చేతి వాచ్ పెట్టుకోవడం మానేశాను నేను. ఆ వాచ్ పెట్టమన్నాడు, వాచ్ పెడితే నీకు 1000 రూపాయలు ఇస్తాడు. వాచ్ పెట్టాను, వాచ్ పోయింది. 1000 రూపాయలు వాడి దగ్గరే ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. ఆ రోజు నుంచి అది గుర్తుండాలని చెప్పి చేతికి వాచ్ పెట్టుకోవడం మానేశాను. అది సో ఈ బెట్టింగ్ అనేది ఎప్పుడు జరిగింది, స్టార్టింగ్లో ఇమోషనల్గా మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఏజ్ ఉంటుంది చూడు, ఆ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎవరు అంటే వీళ్ళే, ఈ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలే. సో బై ద టైమ్ దే లెర్న్, దే ఆర్ నాట్ రివైవింగ్, దే ఆర్ కమిటింగ్ ద సూసైడ్. రివైవ్ అయ్యే తర్వాత నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, సపోజ్ వాచ్ పోయింది, అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నేను మళ్ళీ ఇంకా వాచ్ పెట్టుకోకూడదు అని ఒక రూల్ పెట్టుకున్నా. దాని నుంచి నేర్చుకున్నటువంటి పాఠం అది కాబట్టి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్పులు చేసి మరీ పెడుతున్నారు. పెట్టడం వల్ల ఏం చేస్తున్నారు, వాళ్ళు దీని నుంచి ఓడిపోయామని చెప్పి దాని నుంచి లెసన్ నేర్చుకోకుండా సూసైడ్లు చేసుకుంటారు. సో దిస్ ఈస్ ద సినారియో అండ్ దట్ ఈస్ ద సోషల్ ఇష్యూ బేస్డ్ ఆన్ ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి వచ్చేటటువంటి ఒక ప్రాబ్లం ఇది. అంటే ఒక డార్కర్ సైడ్ ఆఫ్ ద సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి ఒక టాపిక్ చెప్పింది చూడు, ఆ డార్కర్ సైడ్లో ఇది కూడా ఒకటి. సో ఒక ఎథికల్ ఇష్యూని అనలైజ్ చేయడానికి ఇటువంటి డైమెన్షన్స్ ఉపయోగించాలి. మీకు ఇచ్చినటువంటి హ్యాండ్అవుట్లో కూడా మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చూసుకోండి.